పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 ఏం చేశాడు? 2 సార్లు అంతలా ఫ్యాన్ గాలి వీచినా కూడా ఎంపీ గెలిచాడు. ఎందుకని గెలిచాడు? 2 సీట్లే కదా వచ్చింది. రామ్మోహన్ నాయుడు, కేసీఆర్ నాని గల్లా గెలిచాడు. వీళ్ళు ముగ్గురు గెలిచారు. ఆ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు కూడా వీళ్ళు ముగ్గురు గెలిచారంటే మరి నువ్వు ఎందుకు కేసీఆర్ నాని ఇంటికి చేశాడు చంద్రబాబు? ఈరోజు మేము ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అతన్ని ఎందుకు తీసావు అని మేము అడుగుతున్నాం. ఇతను చిన్ని ఉన్నాడు కదా, కేసీఆర్ చిన్ని, అతను 1000 కోట్లు ఇచ్చాడు కాబట్టి, ఆఫర్ ఇచ్చాడు కాబట్టి అతనికి టికెట్ ఇచ్చారు. బాగుండవమ్మా బొద్ద వెంకన్న లాంటి వాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతనికి ఇచ్చారు టికెట్. ఈసారి విజయవాడ నుంచి పోటీ చేస్తే వైసీపీ నుంచి ఆయన గెలుస్తారంటారా? బంపర్ మెజార్టీతో గెలుస్తాడు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. టీడీపీలోకి వచ్చారంటే టీడీపీ నచ్చలేదని, టీడీపీ నచ్చలేదంటే ఇది రావట్లేదు. వాళ్ళ యొక్క ఆలోచనలు బాగాలేదు, ఆచరణ బాగాలేదు, అంటే ప్రజలు ఓడిపోయారు కదా. అయినా కానీ అందులోనే ఉన్నాడు. ఎన్నికూడు కొడుతున్నారు, కొత్త పార్టీల వాళ్ళకి ఎన్నికూడు కొడుతున్నారంటే ఆ పార్టీ చాలా పరిస్థితి బాగాలేదని. ఇప్పుడు వైసీపీలో కనుక ఆయన విజయవాడ నుంచి ఎంపీ టికెట్ వేస్తే గెలుస్తారంటారా కేసీఆర్ నాని? వైసీపీ నుంచి ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారు ఈసారి. అందులోనూ కేసీఆర్ నాని గారు ఇచ్చారంటే కేసీఆర్ నాని వైసీపీలోకి వచ్చారా? దాంతో మీరు చెప్తాను. మంచిదే, ఇప్పుడు విజయవాడకు మంచి రోజులు రాబోతున్నాయి. వైసీపీలో ఎంపీ టికెట్ ఇస్తే ఆయన గెలుస్తారంటారు విజయవాడ? ఇప్పుడు శ్వేతకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇస్తే ఆయన గెలుస్తారండి. శ్వేతకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదనేది సెకండరీ, కానీ కేసీఆర్ నాని గారు వైసీపీలోకి రావడం అనేది సూపర్ పరిణామం, మంచి పరిణామం. నేను కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా వ్యాఖ్యలు చేశారు టీడీపీ మీద. నా టీడీపీ వల్ల నాకు 2000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో వచ్చినాయి, హైదరాబాద్ దాన్ని ఎలా చూడొచ్చు? అది అతను వ్యక్తిగత విషయం. ఎన్ని కోట్ల రూపాయలు అతను లాస్ పోయాడో తెలియదు, కానీ తెలుగుదేశంలో అయితే అతను సంపాదించుకున్నది అయితే ఏం లేదు. టీడీపీ వల్ల నాకు 2000 కోట్ల రూపాయలు ఆస్తి అమ్ముకోవాల్సి వచ్చింది హైదరాబాద్ లో అని వ్యాఖ్యలు చేశారు. అవును, అప్పుడు ప్రజారాజ్యం నమ్ముకొని కూడా చాలా ఖర్చు పెట్టాడు. అతను ఇక్కడ నుండి ఒక 2000 వసూలు చేసుకుని వెళ్ళి చాలా ఖర్చు పెట్టాడు. అతను కూడా చిరంజీవి అనే అతను కూడా అతను మోసం చేసి వాళ్ళ బావ అల్లు అరవింద్ టికెట్లు అమ్మేసి చేసి మోసం చేశాడు. మరి చిరంజీవికి వెన్నుపోటు పొడిచాడు కేసీఆర్ నాని బుద్ధ వెంకన్న అన్నారు. పవన్ కళ్యాణ్ గొడవలేదు, వెన్నుపోటు రేపు కూడా జరిగేది అదే పవన్ కళ్యాణ్. అంతలో ఎన్టీ రామారావుకే పొడిచారు. వీళ్ళు ఎంత అండి? ఇప్పుడు టీడీపీ వల్ల నా 2000 కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది హైదరాబాద్ లో అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు కేసీఆర్ నాని గారు. దానిపై మీ స్పందన ఏంటి? అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే చాలా మందిని రాజకీయంగా అలాగే టీడీపీ పార్టీలో చేశారు కదా. వెనక కూడా జరిగింది కాబట్టి మానసికంగా బాధపడ్డాడు, ఇది వచ్చేసాడు. తెలుగుదేశంలో అతను ఎంత పోయాడు అనేది తెలియదు, కానీ తెలుగుదేశంలో అతను సంపాదించుకున్నది లేదు. తెలుగుదేశం పార్టీకి అతను కష్టపడి పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజయవాడ అసలు ఏం పట్టించుకోలేదు, నేనే అభివృద్ధి చేశానని కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే గతంలో రాజగోపాల్ గారు, లగడపాటి రాజగోపాల్ గారు 2 సార్లు గెలిచి కూడా విజయవాడకి ఫ్లైఓవర్ కానీ, కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెన్సెక్టీ ఫ్లైఓవర్ కానీ సాధించలేకపోయారు. కేసీఆర్ నాని గారు విజయవాడ ఫ్లైఓవర్ అంటే కేసీఆర్ నాని అంటే విజయవాడ ఫ్లైఓవర్ గుర్తొచ్చే పరిస్థితి వాళ్ళ విజయవాడ సిటీ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ నాని అంటే ఫ్లైఓవర్ గుర్తొస్తాయి. కేసీఆర్ నానికి ఉన్న ఇమేజ్ చిన్ని గారికి అయితే లేదు. కేసీఆర్ నాని అనే అతను బ్రాండు ఫస్ట్ నుంచి కూడా. కేసీఆర్ ట్రావెల్స్ కానీ, కేసీఆర్ అతను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఈ చిన్ని గారు అనే అతను ఒక డబ్బున్న వ్యక్తిగా ఖర్చు పెడుతున్నాడు చెప్తే, కేసీఆర్ నాని అతను ఇమేజ్ ఉన్న వ్యక్తి. మరి కుటుంబాన్ని చీల్చుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు. కుటుంబాన్ని చీలుస్తున్నాడు కదా. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టాడంటే కుటుంబాల మధ్య చీలిక తెచ్చాడు. కుటుంబాన్ని విడదీశాడంటే ఏంటి అర్థం? వాళ్ళ కుటుంబం అన్నదమ్ములు అయితే అలాగే, అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు కూడా అదే పరిస్థితి అనుకోండి. పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు నమ్మకండి అని చెప్పి నిన్న కేసీఆర్ నాని ప్రెస్ మీట్ లో అన్నారు. దాన్ని ఎలా చూస్తుంటారు? ఇప్పుడు ఒక ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులు అంటారు, అలాగే ఒక పార్టీలో ఉండే వాళ్ళు కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యుల్లో నుంచి ఒకటి పచ్చి మోసగాడు అంటున్నాడంటే అది నిజమే ఉండొచ్చు కదా. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య చిచ్చుబెట్టి పార్టీ కుటుంబాన్ని 2గా చీల్చారని కొంతమంది అన్నారు, ఎలా చూడొచ్చు? అది కుటుంబ నేపథ్యం అండి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టడం అనేది పార్టీకి సంబంధం లేని విషయం, వాళ్ళ వ్యక్తిగతం అది. అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు చిచ్చు పెట్టారనేది కేసీఆర్ గారు అది మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అతను వైసీపీలోకి వెళ్ళిన దానికి మేము అందరం సంతోషిస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా పార్టీని విమర్శించకుండా వెళ్ళుంటే బాగుండేది అనేది మా అభిప్రాయం. అది అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ, అది పార్టీకి సంబంధం లేని విషయం.
కేసీఆర్ నాని గారు దీంట్లోకి రావడం అనేది నిజంగా సూపర్. విజయవాడ ఎంపీ సీటు వైసీపీలో ఎవరు నిలబెట్టినా గెలుస్తారు, కేసీఆర్ నాని అయితే వితిరిగా. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వెన్నుపోటు పొడిచాడు పార్టీకి అని చెప్పి కూడా అన్నారు బొద్దా వెంకన్న గారు కేసీఆర్ నాని గారిని. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజకీయాలు అనేది వాళ్ళ నోరండి, ఎప్పటికీ నీకు మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టారు, అసలు కేసీఆర్ నాని టీడీపీలో ఉండాలి. టీడీపీలో ఉండకుండా ఇటు ఎందుకు వచ్చాడంటే అంతలా అతను ఎందుకని మానసిక శ్రమకు గురి చేశాడండి, 2000 కోట్లు నష్టం చేశాడని చెప్పి. ఇప్పుడు అతను అన్నమాట నమ్మాలి అన్నప్పుడు ఇతను అన్నమాట కూడా నమ్మాలిగా. 2000 కోట్లు నష్టం చేశారన్నమాట అప్పుడు వాస్తవేగా. కేసీఆర్ నాని గారికి వ్యక్తిగతంగా మంచి సపోర్ట్ ఉంటుంది. అతను ఖచ్చితంగా విజయవాడకి మళ్ళీ మేలు చేస్తాడు అనేది ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం. ఇప్పుడు ఒక పక్కేమో కేసీఆర్ చిన్ని ఉన్నారు, ఒక పక్కేమో నాని ఉన్నారు కదండి. ఒకరు టీడీపీ నుంచి ఒకరు వైసీపీ నుంచి వస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది 2020? ఖచ్చితంగా కేసీఆర్ నాని గారే గెలుస్తారు. నాని అనే వ్యక్తి ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా అతనే విన్ అవుతాడు. మరి నా బుద్ధా వెంకన్న గారు కూడా కొన్ని మాట్లాడుతూ కేసీఆర్ నాని పార్టీ వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన మాకు ఈక కూడా ఊడిపోదని కూడా వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ నాని గారి మీద మాట్లాడే స్థాయి బుద్ధా వెంకన్నది కాదు. బుద్ధా వెంకన్న అనే అతను ఒక చిన్న కార్యకర్త తెలుగుదేశం పార్టీలో. కేసీఆర్ నాని గారి గురించి మాట్లాడే స్థాయి బుద్ధా వెంకన్నకు లేదనేది నా అభిప్రాయం. మరి ప్రజారాజ్యం పార్టీలో కూడా చిరంజీవికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ నాని అని కూడా వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న గారు. ప్రజారాజ్యంలో ఇతన్ని వ్యక్తిగతంగా డబ్బులు అడిగాడు కాబట్టి ఇతను పార్టీకి ఆ రోజు సేవ చేశాడు. ఇతన్ని స్థాయికి మించి డబ్బులు అడిగారు కాబట్టి ఆ పార్టీలో ఇవ్వలేక తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. అది జనాలందరికీ తెలిసిన విషయం, అది జగమెదిగిన సత్యం. ప్రెస్ మీట్ లో అతని ఆవేదన, అతని బాధ ఏంటనేది అతనికే తెలుసు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందనేది, అతను వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది అతనికే తెలుసు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ పార్టీలో ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కాకపోతే వెళ్ళిపోతూ ఎలిగేషన్, అంత భారీ ఎలిగేషన్ చేయకుండా ఉంటే బాగుండే అనేది మా అభిప్రాయం. కేసీఆర్ శ్వేత గారు కూడా వైసీపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారు? కేశినేని శ్వేత గారికి సీటు అడిగిన మాట వాస్తవం, జగన్ గారు హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇస్తే గెలుస్తారంటారా? మరి కేశినేని నాని గారు ఖచ్చితంగా 3వసారి ఎంపీ అవుతారు. అతను వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖచ్చితంగా 3వసారి ఎంపీ అవుతారు. కేశినేని శ్వేత గారిని ఏ నియోజకవర్గంలో నుంచోబెట్టినా ప్రజలు ఆదరిస్తారనేది మా అభిప్రాయం. వచ్చారు చంద్రబాబు గారి వల్ల నా 2000 కోట్లు హైదరాబాద్ లో ఆస్తి అమ్ముకున్నానని కూడా అన్నారు, నిజమే అంటారు? అది హైదరాబాద్ ఎక్కడ కూడా పాపం ట్రావెల్స్ అవన్నీ అమ్ముకున్నాడు కదా. అతను ఇచ్చిన ఒక మాట ప్రకారం ఉద్యోగాలు ట్రావెల్స్ ఆపేసుకున్నాడు, అన్ని ఆపేసుకున్నాడు. నీ వల్ల కదా పోయింది. అప్పుడు చిరంజీవి వల్ల పోగొట్టుకున్నాడు, ఇప్పుడు నీ వల్ల పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నది వాస్తవమే కదా, అది జనాలకి కళ్ళ ముందు కనబడుతుంది. ఏదేమనుకున్నా సరే టీడీపీ రావడం అనేది కష్టం.